ముందట నో బ్యాక్ డే యాక్టివిటీస్ లో భాగంగా విద్యార్థులతో ఫస్ట్ క్లాస్ విద్యార్థులతో మ్యాథ్ గేమ్ ని నేను ఆడిపిస్తున్నాను. నెంబర్ కౌంటింగ్ గేమ్ ఆడిపిస్తున్నాను పిల్లలతో. చిల్డ్రన్స్ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? 1 2 3 నెంబర్స్ కనిపిస్తున్నాయా? వెరీ గుడ్. ఇక్కడ ఈ నెంబర్స్ తో పాటుగా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? స్టిక్స్ కనిపిస్తున్నాయా? ఓకే. ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 1 నెంబర్ ఉంది కదా. మరి ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 1 స్టిక్ ఉంది కదా. సో ఇప్పుడు 1 కి 1 స్టెప్ మీరు జంప్ చేయాలన్నమాట. జంప్ చేస్తారా? చేస్తారా? వెరీ గుడ్. సరే, రెడీ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. 1 అని జంప్ చేసినప్పుడు తనలాగా మీరు కూడా 1 అని చెప్పాలి. వెరీ గుడ్. గో బ్యాక్, గో బ్యాక్. ఓకే. ఇప్పుడు 1 తర్వాత ఏ నెంబర్ ఉంది? 1 తర్వాత ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? ఒకసారి కౌంట్ చేద్దామా? కమాన్, యూ కమ్. కౌంట్ చేయనా? గట్టిగా. వెరీ గుడ్. ఎన్ని కౌంట్ చేశాడు తను? 1 2 2 కౌంట్ చేశాడు కదా. ఇప్పుడు మీరు ఎన్ని జంప్ చేయాలి? 2 జంప్ చేయాలి. జంప్ చేస్తారా? రెడీయా? ఓ yes, రెడీయా? వెరీ గుడ్. ఇప్పుడు 2 జంప్ చేయాలి. స్టార్ట్. 1 2. వెరీ గుడ్. కమ్ ఆన్, గో బ్యాక్. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు 1 అయిపోయింది. తర్వాత ఏం చెప్పాము? 2 చెప్పాము. 2 తర్వాత 3 అన్నమాట. 2 తర్వాత ఏంటి? 3. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? ఓకే, కౌంట్ చేయమ్మా. ఎన్ని వచ్చినాయిరా? 3. వెరీ గుడ్. గో బ్యాక్. సో ఇప్పుడు మనం ఎన్ని జంప్ చేయాలి? 3 జంప్ చేయాలి. సో జంప్ చేస్తారా? ఓకే. ఓకేనా? వెరీ గుడ్. కమ్ ఆన్, రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 జంప్ చేస్తారు. వెరీ గుడ్. గో బ్యాక్, గో బ్యాక్. ఇప్పుడు చూడండి, మనం ఇదెంతో చెప్పండి. ఇది ఇది ఇది. ఇప్పుడు మనం ఎన్ని జంప్ చేసాము? 3 జంప్ చేసాం. ఇప్పుడు మనకి 3 తర్వాత ఏ నెంబర్ వచ్చింది? 4. ఎంత? 4. సో ఇప్పుడు మనం 4 జంప్స్ చేయాలి కదా. సో ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. చెప్పండి. 1 2 3 4. 4 సార్లు మనం జంప్ చేయాలి. ఇప్పుడు రెడీయా? ఓకేనా? వెరీ గుడ్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. వెరీ గుడ్. 4 జంప్ చేశారు.